ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మార్కెట్ యార్డ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రఘురాం, విద్యార్థులు, యోగా గురువులు, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. యోగా శారీరక మానసిక బలాన్ని పెంపొందించే అత్యధిక విశిష్టమైన సాధన అని, రోజుకు కనీసం 30 నిమిషాలు యోగా చేయాలని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాలుర హైస్కూల్ గ్రౌండ్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారీ సంఖ్యలో ప్రజలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు యోగాసనాలు చేశారు. హైదరాబాద్ లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు యోగా శిక్షణ నిర్వహించారు. ఈ ఏడాది యోగా ఫర్ వన్ హెల్త్ వన్ ఎర్త్ అనే ప్రత్యేక థీమ్ ఇచ్చారని ఎల్ఐసి రీజనల్ మేనేజర్ శ్రీ శ్రావణ రమేష్ తెలిపారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు పొందగలుగుతామని ఆయన వివరించారు. భువనగిరి జిల్లా వలిగొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రొఫెసర్ జయశంకర్ 14వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా టీయూజేఏసీ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ మాట్లాడుతూ, జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించి అద్భుత సేవలందించారని కొనియాడారు. చెడు అలవాట్లకు బానిసైన ఇద్దరు స్నేహితులు దొంగతనాలకు పాల్పడుతూ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు చిక్కారు. నిందితుల నుండి 3 లక్షల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అభయ్ రాజా సింగ్, మిథిలాస్ గిరి చిన్ననాటి నుండి స్నేహితులుగా ఉంటూ చెడు అలవాట్లకు బానిసలైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వేములవాడ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగా దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరికి యోగా అవసరమని, ప్రతిరోజు ఉదయం కొంత సమయం యోగానికి కేటాయించాల్సిందిగా వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు. తద్వారా ఆరోగ్యంగా ఉండడం, మానసిక ప్రశాంతత కోసం యోగా చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భువనగిరి జిల్లా చౌటుప్పల్ గురుకుల బాలికల పాఠశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రిన్సిపల్ స్మిత యోగాసనాలు చేయించారు. యోగా ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉండడమే కాక మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని స్మిత అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో వ్యవసాయ కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విద్యార్థులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. యోగా శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుందని కళాశాల డీన్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 2,69,00,000 ప్రభుత్వ నిధులతో నిర్మించిన నిర్మాణాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి నిరుపేదకు సంక్షేమ ఫలాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చివరి లబ్ధిదారుల వరకు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జనగామ జిల్లా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మినీ స్టేడియంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని సాధించాలంటే రోజువారీ జీవితంలో యోగాని భాగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని జిల్లా కలెక్టర్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భారతదేశంలో యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చేసేందుకు నరేంద్ర మోడీ 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి యోగా దినోత్సవం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆ విధంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా మార్పు పొందిందని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం చోటు చేసుకుంది. సాయినగర్ కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ అయింది. ఈ దొంగతన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కొత్తపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. విఎం హోం ప్రాంగణంలో జరిగిన ఈ యోగా శిబిరంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు, యోగా అధ్యాసకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యోగా అనేది శరీరాన్ని మాత్రమే కాకుండా మనసును కూడా శాంతంగా ఉంచుతుందని ఆయన తెలిపారు.
ఏలూరు జిల్లాలో రిజర్వ్ ఫారెస్ట్ను కబ్జా చేసేందుకు కుట్ర. అమరవరం అటవీ రేంజ్ పరిధిలోని వింజరం బీట్ కొండపల్లి గ్రామ సమీప రిజర్వ్ ఫారెస్టులో అక్రమ నరకళ్లు బీభత్సం సృష్టిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వృక్షాలను కట్ చేసి అడవిని ఆక్రమించేందుకు కొందరు అక్రమార్కులు కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు జిల్లా కుక్నూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాసన కార్యక్రమం ఘనంగా నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, ప్రతిరోజు యోగాని జీవనశైలిలో భాగంగా ఎంచుకోవాలని అధికారులు సూచించారు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ గ్రౌండ్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, స్థానిక అధికారులు, విద్యార్థులు, యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. యోగా భారతదేశం నుంచి ప్రపంచానికి అందించిన అపూర్వమైన వారసత్వమని, దాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిది అని కలెక్టర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని వికారాబాద్ జిల్లాలో భారీగా యోగాసన కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ కె నారాయణ రెడ్డి పాల్గొన్నారు. యోగా శారీరక దృఢత్వానికి వయసు ఎంతైనా ప్రతిరోజు యోగాసనాలు చేయడం ద్వారా ఆరోగ్యానికి మంచి ఫలితాలు వస్తాయని గడ్డం ప్రసాద్ అన్నారు. నంద్యాల జిల్లాలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా యోగాసనాలు సమర్థంగా ప్రదర్శించారు. యోగాసనాల అనంతరం కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రకృతితో మన సంబంధం పెంపొందించాలని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కారంగా గురుకుల క్యాంపస్లో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించబడింది. విద్యార్థులు, యోగా శిక్షకుల నేతృత్వంతో యోగాసనాలు, ధ్యానం నిర్వహించారు. కార్యక్రమం విద్యార్థులతో ఆరోగ్య అవగాహన పెంపొందించడంలో ప్రత్యేక పాత్ర వహించింది. పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి సంస్థ జీఎం లలిత్ కుమార్, యోగా అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని అన్నారు. ఈ సందర్భంగా గోదావరికని జీఎం కాలనీ గ్రౌండ్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. యోగా గురువులు, సింగరేణి అధికారులు, ఉద్యోగులు, పిల్లలతో కలిసి వివిధ రకాల యోగాసనాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోవూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగా గురువుల పర్యవేక్షణలో విద్యార్థులతో కలిసి యోగాసనాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రేబాల గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శివరామకృష్ణారెడ్డి, ఎంపీపీ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం యోగా గురువులు పలు ఆసనాలు వేయించి యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నిర్మల్ జిల్లా యోగా సాధన ద్వారా వృత్తిలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో 150 మంది సిబ్బందితో కలిసి యోగాలో పాల్గొన్నారు. అనంతరం సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ఆసనాలు నిర్వహించారు. ఆధునిక సమాజపు పోకడలకు లొంగిపోయి అనారోగ్యాల బారిన పడుతున్న మనిషికి యోగా ఎంతో శక్తిని అందిస్తుందని ఎస్పీ అన్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం యోగా శిక్షకుల నేతృత్వంలో యోగాసనాలు, ధ్యానం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎంపీ తంగిరాల సౌమ్య 1500 మందితో హాజరయ్యారు. తొలుతగా మొక్కలు నాటారు. అనంతరం యోగాసనాలు వేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూనియర్ కాలేజ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 6 గంటలకు కాలేజీ మైదానం యోగా సాధకులతో కిటకిటలాడింది. శిక్షణ పొందిన యోగా గురువుల పర్యవేక్షణలో వివిధ రకాల ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులు ప్రదర్శించారు.
శ్రీ సత్యసాయి జిల్లా కర్నూలు నియోజకవర్గం వ్యాప్తంగా నేడు ప్రపంచ యోగా దినోత్సవం యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహింపబడ్డాయి. వివిధ మండలాల్లో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని పీఈటీ షఫీ సూచించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మదనపల్లె హై స్కూల్ గ్రౌండ్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి పౌరుడు ఆరోగ్యవంతంగా ఉండడానికి యోగాభ్యాసం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్సీ వీర్రాజు అన్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారని చెప్పారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని విషపూరిత పాము కాటుకు బలైన ఘటన చోటు చేసుకుంది. శాంతిమూలం గ్రామానికి చెందిన సంజన పాము కాటుతో మృతి చెందింది. యోగా దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు తాను చదువుకుంటున్న గొల్లపాలెం జూనియర్ కళాశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇంటి వద్ద అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన తమ చిన్నారి ఇక లేదన్న విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కర్నూలు జిల్లా అదోనిలోని గోనేహల్కు చెందిన రైతు రవికుమార్ రెడ్డి ఇండియన్ బ్యాంకు నుంచి 2 లక్షలు అప్పు తీసుకున్నారు. పత్తి, మిరప పంటల కోసం బంగారం ఉమ్మడి పెట్టి రుణాన్ని పొందిన ఆయన బ్యాంకు నుంచి బయటకు వచ్చిన అనంతరం తన స్కూటర్ తీసేందుకు డబ్బును సైడ్ బ్యాగ్లో ఉంచారు. అయితే గుర్తు తెలియని వ్యక్తి బ్యాగ్లో ఉన్న డబ్బులు చోరీ చేశాడు. వెంటనే అతడు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఓ అనుమానాస్పద వ్యక్తి బ్యాగు నుంచి డబ్బులు తీసుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం డ్రోన్ విజువల్స్తో కన్నుల పండుగగా మారింది. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మాధురి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి యోగాభ్యాసాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా పెద్దగొట్టుముక్కల గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి ఇటీవల ఆపరేషన్ సింధూర్లో పాల్గొని స్వగ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామ యువత, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆర్మీ సెలక్షన్కు 14 సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను, కానీ 15వ సారి నేను ఆర్మీలో ఎంపికయ్యానని, ధైర్యం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని మధుసూదన్ చెప్పారు. నెల్లూరు జిల్లా కావలిలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఆర్డీఓ వంశీకృష్ణ హాజరయ్యారు. అనంతరం యోగా గురువులతో కలిసి పలు రకాల ఆసనాలు ప్రదర్శించారు. సంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల స్టోర్ రూమ్, వంటగది పరిశీలించి టిఫిన్, మధ్యాహ్న భోజనం పరిస్థితులపై విద్యార్థులతో కలిసి ఆమె చర్చించారు. అనంతరం నూతన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలంటూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి వెళ్లే దారిలోని దర్గా ఆర్చ్ వద్ద యాక్సిడెంట్ జోన్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇటీవల చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల వివరాలను మంత్రికి అధికారులు వివరించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులు మంత్రితో చర్చించారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను ఆయన ఖండించారు. నెల్లూరు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని, నేను ఎటువంటి భూమిని అక్రమంగా కబ్జా చేయలేదన్నారు. గతంలోనే ఆ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని ఆయన స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విప్రో, టెక్ మహీంద్రా లాంటి 44 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. జాబ్ మేళాకు భారీ సంఖ్యలో తరలివచ్చిన నిరుద్యోగ యువతులు తమ అర్హతలకు అనుగుణంగా ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందారు. అనంతపురం జిల్లా సీఎం సహాయ నిధి ద్వారా సహాయం పొందుతున్న పేద ప్రజలకు చెక్కులు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ప్రతి దరఖాస్తును స్వయంగా సమీక్షిస్తూ అర్హులైన వారికి తక్షణమే నిధులను మంజూరు చేస్తున్నారని టీడీపీ సీనియర్
నేత శ్రీనివాసులు తెలిపారు. పలు మండలాలకు చెందిన 54 మందికి 54 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆయన పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా కావలకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఓలేటి నాగేశ్వరరావు గుండెపోటుతో ఇటీవల కన్నుమూశారు. ఈ దురదృష్టకర సంఘటనపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బస్టాండ్లో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి బస్టాండ్లో బస్ ఎక్కి వాంతులు చేసుకుని స్పృహ తప్పి సీట్లో ఉన్నారు. అది చూసిన తోటి ప్రయాణికులు ఎంత పిలిచినా పలకడం లేదని అన్నారు. బాధితుడిని మోసుకుంటూ బస్టాండ్లో పడుకోబెట్టి వెళ్లిపోయారని తెలిపారు. కానీ అప్పటికే అతను చనిపోయి ఉన్నాడని పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరులో అంతర్జాతీయ యోగా డే నిర్వహించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో యోగా గురువులు ప్రవీణ్ కుమార్, అర్జున్ రెడ్డి మార్గదర్శకత్వంలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఉత్సాహంగా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ అరెస్టు దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. సీఎం అక్రమాలు, మంత్రుల అవినీతిని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు. పనికిరాని కేసుల్లో బీఆర్ఎస్ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు. హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మార్చేందుకే దారుణాలు చేస్తున్నారు. తమ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి కోర్టులో నిలబడే అవకాశం లేదని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కుటుంబాల ఉసురు పోసుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ కరీంనగర్లో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రసంగించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను మొదటి నుంచి అన్ని విషయాలను చెప్పుకుంటూ వస్తున్నానని అన్నారు. అందరికంటే ముందు ఆరోపణలు చేసింది తానేనని తెలిపారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని ఆరోపించారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిర్యాదులో 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరించారని తెలిపింది. అరెస్టు అనంతరం కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. విశాఖలో యోగాంధ్ర నిర్వహణపై మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రుల కోరికలను ప్రధాని నెరవేరుస్తున్నారని, ఆయనకు గిన్నిస్ రికార్డు కానుక ఇవ్వాలని యోగాంధ్ర నిర్వహించినట్లు తెలిపారు. ఆశించిన దానికంటే ఎక్కువ మంది యోగాంధ్రకు వచ్చారని అన్నారు. ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్లే యోగాంధ్ర విజయవంతం అయిందని తెలిపారు. ప్రధాని పిలుపు మేరకు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారని చెప్పారు. ఏర్పాట్లన్నీ పగడ్బందీగా చేయడం వల్లే ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. ప్రధాని వ్యాఖ్యలు తనపై మరింత బాధ్యతను పెంచాయని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ సరుకుల పంపిణీలో వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల 1వ తేదీ నుండి 5 వరకు ఇచ్చే రేషన్ వారికి ముందు నెలలో 26 నుంచి 30 తేదీల్లో ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జూలై నెల రేషన్ను ఈ నెల 26 నుంచి ఇంటికే అందించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా 13.14 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద ఇచ్చారు. అటు సన్నబియ్యం పండించేలా రైతులను ప్రోత్సహించాలని రైస్ మిల్లర్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. టోకన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 76,181 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4,88 లక్షల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేశారు. అంతకుముందు మోదీ యోగా స్మారక పోస్టర్ స్టాంపు విడుదల చేశారు. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని అన్నారు. యోగా అనేది మానవతలను పెంచే సామూహిక ప్రక్రియ అని తెలిపారు. గత 10 ఏళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగు నింపిందని చెప్పారు. గ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని అన్నారు. యోగాకు వయసుతో పని లేదు, యోగాకు హద్దులు లేవు అని మోదీ తెలిపారు. తమిళనాడు కోయంబత్తూర్ వాల్పరై అటవీ ప్రాంతానికి సమీపంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న రోహిణి అనే చిన్నారిని చిరుత ఎత్తుకెళ్లింది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు లోనయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.